తిరిగియున్నానయా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. వాగ్దానం మానవని మా కొరకు దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. ఇరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో బరువైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే. మింకుట ప్రేమను చూపితివే, నన్ను దాచితివే. వికియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. సిస్టర్ నయోమి ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. కనికరం గల దేవుని సన్నిధిలో అర్పణలు దేవునికి అర్పిస్తూ ప్రార్థన చేద్దాము. థ్యాంక్ యూ లార్డ్, వీ బ్లెస్ యూ లార్డ్, వీ గివ్ యూ ఆల్ గ్లోరీ, దై మెజెస్టీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు ప్రభా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభ మీ పాద సన్నిధిలో ప్రభ సంఘంలో సేవకులతో ప్రభ తోటి సహోదరులతో కలిసి ప్రభ మిమ్మల్ని ఆరాధన చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభ. మేము ప్రభ పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ప్రభ మీ సన్నిధిలో ప్రభ మిమ్మల్ని స్తుతించుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభ. 10 తంతుల సితారాతో ప్రభ మిమ్మల్ని గణపరచుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. దేవా యేసయ్యా మీ వల్లనే బ్రతుకుతున్నాం ప్రభ, మీ వల్లనే చలిస్తున్నాం ప్రభ, మీ వల్లనే ఉనికి కలిగి ఉన్నాం ప్రభ. నేటి వరకు మేము ప్రభ సజీవులుగా ఉన్నామంటే మీ కృప వల్లనే ప్రభ. దేవా యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభ. మీ యొక్క ప్రభ ఏర్పాటుని పిలుపుని ప్రభ మేము ప్రభ యేసయ్య నిశ్చయం చేసుకొని ప్రభ జాగ్రత్తగా ఉండడానికి మాకు సహాయం చేయండి. ఎంతవరకు కూడా ప్రభ యేసు మీరు మమ్మల్ని భరిస్తున్నారు కాబట్టి ప్రభ నేటి వరకు మేము సజీవులుగా ఉన్నాం ప్రభ.
మా యొక్క పాపాలను ప్రభ మీరు చూసినట్టయితే ప్రభ మీ ఎదుట మేము నిలవలేం ప్రభ, పాపులం ప్రభ, మాలో మంచితో ఏది కూడా లేదు కానీ ప్రభ మీ కృప వలన ప్రభ మమ్మల్ని ప్రభ భద్రపరుస్తూ కడుగుతూ ప్రభ నేటి వరకు ప్రభ ఏసియా మమ్మల్ని ప్రభ మా పట్ల మీరు కృప చూపిస్తున్నారు కాబట్టి ప్రభ ఇంకా బ్రతుకున్నాం ప్రభ. ఏసియా మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభ. మీకు ప్రభ ఏసియా యోగ్యమైన పాత్రగా మేము మారడానికి సహాయం చేయండి ప్రభ. ఏసియా మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభ. మీరు మా పట్ల ఏవైతే ఉద్దేశాలు కలిగి ఉన్నాయో ఆ ఉద్దేశాలన్నీ కూడా మేము నెరవేర్చడానికి సహాయం చేయండి ప్రభ. పూర్తిగా ప్రభ మేము మీ స్వరూపంలోనికి మార్చబడ్డానికి కూడా మాకు సహాయం చేయండి దేవా. మీకు వందనాలు స్తోత్రం. ఈ లోకం అశాస్త్రం ప్రభ, ఈ లోకం వైపు మేము చూడకుండా ప్రభ మీ వైపు చూసి రావడానికి సహాయం చేయండి ప్రభ. ఏసియా మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభ. ఉదయకాల సమయం నుంచి ప్రార్థనలో పాటల్లో మీరు ఉన్నారు ప్రభ. ఏసియా కీర్తనలో మీరు ఉన్నారు. అలాగే ఏసియా మీకు వందనాలు స్తోత్రం ఆరాధనలో కూడా మీరు ఉన్నారు ప్రభ. ఏసియా మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభ. కానుకల్లో కూడా ప్రభ మీరు ఉన్నారు ప్రభ. ఏసీ కానుకలు కూడా ప్రభ వచ్చున్నాము లేదా 2025 ఆఖరికి వచ్చున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఏ విధముగా స్టార్ట్ అయింది, ఎంత త్వరగా రోజులు గడిచిపోయి ఉన్నాయి. మరి లాస్ట్ 3 రోజులు 29, 30, 31 3 రోజులు కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తే బాగుండునని నాకు అనిపిస్తుంది. మరి సంవత్సరం అంతా కూడా అనేక రకాల బలహీనతలు గుండా, బాధలు గుండా, శోధనల గుండా, ఆర్థిక ఇబ్బందుల గుండా, అనేకమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాము. మరి సంవత్సరం ఆఖరికి జీవప్రాప్తులుగా ప్రభు చేసి నూతన సంవత్సరంలో ప్రవేశించక ముందుగానే మన శరీరాన్ని, మన ప్రాణమును, మన ఆత్మను జీవప్రాప్తులుగా చేసుకుందాము దేవుని సన్నిధిలో. మరి 29, 30, 31 ఉపవాస ప్రార్థనలు చేయాలని చెప్పి నాకు అనిపిస్తుంది. దయచేసి మీరు కోఆపరేట్ చేసి అందరూ కూడా రావాలి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 31వ తారీఖు రాత్రి మాత్రము మరి 9 నుంచి రాత్రి 1 గంట వరకు మాత్రమే ప్రేయర్ ఉంటుంది. ఓకే. మరి మరలా ఫస్ట్ని డ్యూటీలకు వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు. మరి ప్రభు నడిపిస్తే ఫస్ట్ ఏ విధంగా చేద్దాం అన్నది తర్వాత ఆలోచిద్దాము. ఈ 3 రోజులు మాత్రం ఉపవాస ప్రార్థనలు. ఓకే. 29, 30, 31. అలాగే డిసెంబర్ 25 కూడా మరి సొంటియం వెళదామని చెప్పి అనిపిస్తుంది. దానికోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రభు నడిపించాలని చెప్పి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఫర్దర్ ప్రోగ్రామ్ టెంటేటివ్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే. మరి సమయం సాక్ష్యములకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరైనా సిద్ధపడినట్లయితే ఫర్దర్ నేను మరలా క్లాసులు తీసుకుని మీకు ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మీరు మొట్టమొదటిగా నాకు తెలియచేయండి. ఓకే. సాయంత్రంలోగా మీరు దయచేసి తెలియజేసినట్లయితే ఫర్దర్ బాప్తిసాల గురించి కూడా ప్లాన్ చేద్దాం. ఓకే. సాక్ష్యములు కలిగిన వాళ్ళు దయచేసి రండి. అంకుల్ గారు. ప్రభు నామానికి స్తోత్రం. మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి మరి ఒక దినాన్ని ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఒక మాట నేను కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నప్పుడు మొన్న ఒక సహోదరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నారనమాట. ఏంటంటే ఆ సహోదరి ప్రార్థన చేసినప్పుడు ఒక కుటుంబం గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తడానికి కూడా ఖాళీ లేకుండా, తల్లి ఫోన్ చేస్తుంటే ఖాళీ లేకుండా ప్రభువా సహాయం చేయండి, ఆ తల్లి పట్ల వాళ్ళ శ్రద్ధ కలిగి ఉండడానికి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా అని అంటే ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నిజమే కదా, పేరెంట్స్గా మనం ఉన్నాం. పిల్లలు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి మనకి వృద్ధాప్యం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఇది వయసులో ఉన్నప్పుడు తెలీదు. ఎవరు బిజీలు వాళ్ళకి ఉంటాయి. కానీ ఆ తల్లి పాపం కొడుకుతో మాట్లాడాలని ఎన్నోసార్లు ఇప్పుడు ఖాళీ లేదు, చాలాసార్లు ఫోన్లు ఎత్తరు, లేకపోతే ఫోన్ కట్ చేసి తర్వాత చేస్తాను, వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. కానీ అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, ప్రభువు కూడా అలాగే చూస్తున్నారు కదా. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనాన్ని ప్రభు నాకు జ్ఞాపకం చేశారు. ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాడు. ప్రభు దినమెల్లా కూడా చేతులు చాస్తున్నాడంట. చూసావా,
తల్లి, నేనే తల్లిగా ఉండి నా కొడుకు నేను ఫోన్ చేశాను అనుకో, ఎక్కువసార్లు ఎత్తకుండా ఉంటే నేను ఎంత బాధపడతానో అది చూపించడానికి పరలోకపు తండ్రి కూడా నా తట్టు తిరగండి, నేను మీ కొరకు నేను కలవరి శిలువలో బలయ్యాను, మీ తప్పిదాల నుంచి మీరు పొందాల్సిన శిక్షను మీరు పొందకుండా మీ గురించి నేను శిక్షింపబడ్డాను, మీరు నరకానికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, ప్రేమైన బిడ్డలారా నా తట్టు తిరగండి అనంట. ఎవరి కోసం చూస్తున్నాడు ఆయన? అవిధేయులైన ప్రజల కొరకంట చేతులు చాపి చూస్తూ ఉన్నాడంట. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం చాలా బిజీ. మనం ఎంత బిజీ అంటే మనకున్న బిజీ ఎవరికి ఉండదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ లోకంలో టెంపరీ అండి. నువ్వెంత సంపాదించు, ఎంత తెలివితేటలు ఉండొచ్చు, నువ్వెంత టాలెంటెడ్, లోకంలో ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు ఉన్నారా ఈ రోజున? మొన్న అయితే ఎవరో దుబాయ్ మ్యూజిక్ వాయించడానికి వెళ్ళి అక్కడ ఏదో రోయింగ్కి వెళ్తూ చచ్చిపోయాడు. ఎవరు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ వాళ్ళ గురించి తెగ వచ్చేస్తుంటే అనుకుంటాను అనమాట. ఎంతమంది ఎంత స్థిరుడైనా ఎంత ఘనుడైనా ఒక్క రోజున వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అది వయసు అని కాదు, ముసలోళ్ళని కాదు, ఏది కాదు. మొన్నటి దినాన్ని అయితే ఆ పైలట్ గురించి కూడా ఎయిర్ షో, దుబాయ్ ఎయిర్ షోలో మీరు చూసినట్లయితే 37 years వాళ్ళ వైఫ్ కూడా ఆఫీసరే, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసరే. ఒక్క పాప, ఊహించుంటారా? అది క్షణాలకి మినిట్స్కి వాళ్ళకి శాలరీ లక్షల్లో వస్తూ ఉంటాయి. ఏముంది? వెళ్ళాడు, ప్రాణం పోయింది అంతే. మరి మనిషిని చూడడానికి కూడా దొరకని స్థితి. ప్రియమైన వారలారా, మనం కూడా కుటుంబంతో ఉండొచ్చు, ఎంత గొప్ప వాళ్ళం అవ్వచ్చు, తెలివైన వాళ్ళం అవ్వచ్చు, కానీ ఒక దినాన్న ప్రభు పిలిస్తే మట్టుకు వెంటనే. నిన్న పాస్టర్ గారి గురించి కూడా చూస్తుంటే గుంటూరులో మీటింగులకి వెళ్ళాడంట. మీటింగ్లో హార్ట్ అటాక్ వచ్చిందంటే హాస్పిటల్కి తీసుకెళ్తుంటే చనిపోయాడని చూశాను. రోజు చూస్తుంటే రెస్ట్ ఇన్ పీస్ బోర్డు కనపడుతూ ఉంటాయి. అన్నీ చూస్తుంటే మన సమయం ఎప్పుడు, మనం ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరికి కూడా తెలియదండి. కానీ మనం ఏం చేస్తున్నాం? వ్యర్థమైన వాటి అందు అతిశయపడుతూ దేవునికి ఏది ఇష్టమో దాన్ని మనం గమనించట్లేదు. ఆయన మాత్రం అవిధేయులైన పిల్లలకి దినమంతా చేతులు చాస్తూనే ఉంటున్నాడు. ఆ తల్లి బాధ అది చూపించడానికే దేవుడు మనకు, అవును కదా ప్రభువా, నువ్వు కూడా నేను పూర్తిగా నీకు లోబడాలని, నీ దయను పొందుకోవాలని, నీ నిత్యరాజ్యం చేరాలని నువ్వు కూడా దినమంతా చేతులు. ప్రభు ఎంత బాధపడుతున్నాడో మనం ఎప్పుడైనా ఆలోచించామా? రోమేలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు ఒక్కసారి తీయండి. నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, దేవుని ఉచితమైన కృపను బట్టి, ఆయన పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి, దాంట్లో పాలిభాగస్తులు అవ్వడానికి బిడ్డలు కూడా ప్రయాసపడుతున్న దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మేము మీతో ఉన్నామని చాలామంది అంటారు, కానీ ఎవ్వరు కూడా నిలబడేటప్పటికి ఎవ్వరూ రారు. కానీ మాకు దేవుడిచ్చింది ఏంటి? మాకు మేము బలం తెచ్చుకుంటూ, ప్రభు నాకు ఇచ్చిన బిడ్డలు, నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా చనిపోయే వరకు, ఆఖరి ఊపిరి వదిలే వరకు నీకు దయను పొందుకోవాలి. అదొక్కటే కోరిక అనమాట. ఇక్కడ చూడండి, రోమేలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి చదవండి ఒకసారి. దయచేసి మైక్ పట్టుకుని చదవండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. దేవుని యొక్క అనుగ్రహం అంట మారు మనసు పొందడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? అది ఎరగకుండా ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని కూడా మనం తృణీకరిస్తున్నాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. చాలండి. ఏం చేయాలి మనం? సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి
నిత్య జీవం ఇస్తాడు. దేవుడు నిత్య జీవం ఇవ్వాలంటే మనం ఏం వెతకాలి? సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతకాలి. అక్షయత అంటే క్షయము కానిది. ఇక పరిచర్యలోకి వచ్చేటప్పుడు నేను చాలాసార్లు బేరీ చేసుకున్నాను, చాలాసార్లు. ఎందుకంటే సీట్లో కూర్చున్న వాళ్ళు వేలెత్తి చూపించడం చాలా సులువు. కానీ నేను నిలబడాలంటే నేను అనుకున్నాను, నేను రక్షణ పొందిన తర్వాత చూస్తూ వస్తున్నప్పుడు బోల్డ్ మంది పాస్టర్లు చూస్తున్నప్పుడు, ఆ పాస్టర్ అలాగా, ఈ పాస్టర్ ఇలాగా, వాళ్ళు ఇలాగా, వాళ్ళ ఆవిడ అలాగా, వాళ్ళ పిల్లలు ఇలాగా, రకరకాలుగా అనేకమైన మనము మాట్లాడతాం, చాలా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఏది మనం ఏం చేస్తున్నాం, దేవుడు ఎందుకు పిలిచాడు, అది మనుషుల కోసం వచ్చామనుకోండి, దాన్ని బట్టి బాధపడిపోయి ఎన్నోసార్లు ఇదైపోతూ ఉంటాం. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు భర్త ఉన్నా లేకపోయినా, భార్య ఉన్నా లేకపోయినా, కొడుకున్నా లేకపోయినా, కూతురున్నా లేకపోయినా, వ్యక్తిగతంగా దేవుణ్ణి సంతోషపరచడం, వాక్యానుసారంగా అక్షయతను వెతకటం. క్షయమైంది కాదు, అబ్బా మీరు ఎంత కాదు అంత కాదని పొగిడి వాళ్ళు బోళ్ళ మంది ఉంటారు. నాకు ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇక్కడ నిలబడిన తర్వాత దేవుని సేవకులకు వందనాలు, సేవకుల గారికి వందనాలు, వాళ్ళ పిల్లలకు వందనాలు, దయచేసి ఇలా చెప్పొద్దండి. ఎత్తినోళ్ళకి కిందకి దించేసే ఇది ఎన్నోసార్లు నాకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు అందరికీ వందనాలు ఒక మాట చెప్పండి. ఏదో దేవుడు ఇచ్చాడు పరిచయం చేయడానికి, చిన్నది మేము మా విశ్వాసయాత్రను కొనసాగించుకుంటూ నాయకులుగా నిలబడ్డాం అంతే. మాలో ఏ ఆధిక్యత ఏమీ కూడా లేదు. ఎందుకంటే అదే ప్రార్థన చేసే వ్యక్తులు, అదే ఇది వాళ్ళ గాలి కూడా మాకు తగలకూడదన్న వ్యక్తులు ఉన్నారు. రకరకాల అందుకంటే మనుషులు పొగిడినప్పుడు పొంగిపోవడమును, తిడితే ఇదాడు. దేవుడు ఈ స్థితి ఇచ్చాడు మాకు. కానీ ఇది ఈరోజు నేను ఈ మాట ఇక్కడికి వచ్చాక దేవుడు నాకు ఇచ్చాడు. నేను చాలా బిజీగా ఉన్నాను కానీ పంచుకోవాలని నేను అనుకోలేదు. దేవుడు నువ్వు నీ యొక్క అక్షయతను వదిలిపెట్టేసి మనం సత్క్రియను ఓపికగా చేస్తేనే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. మనం ఏం చేయాలి, దేవుని అనుగ్రహం మారు మనసు పొందడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. ఇంకా కఠినంగా ఉండొద్దు ఎవరం కూడా. ఈ రోజున ఇప్పుడు ప్రభు మనల్ని తీసుకున్నారనుకోండి, దేవుని దగ్గరికి వెళ్తామా? లోబడనొల్లని పిల్లలకు ఎంతవరకు మనం రక్షణ పొందేసాం, మారు మనసు పొందేసాం, బాప్తిసం చేసేసుకున్నాం, దేవుని కోసం ఇంత చేసేసాం అన్నా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అక్రమము చేయువారులారా నా దగ్గర నుంచి తొలగిపోండి. మనం ప్రతిదినం కూడా కడుక్కుంటున్నాం. ఎలాగా? దేవుని దగ్గరికి నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన క్రియలు ప్రతిదీ కూడా అనేక సార్లు దిద్దుబాటు వచ్చినప్పుడు మనం దిద్దుకుని ప్రతి విషయంలో కూడా మనం ముందుకెళ్ళాలి. మరి ఎందుకంటే అదే కానీ ఇక్కడ ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. నెబుకద్నెజర్ రాజు, దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి ఒక్కసారి. ప్రతిరోజు కూడా నేను దేవుని దగ్గర మాట్లాడడానికి మొట్టమొదట దేవుడు నాతో మాట్లాడితేనే, ఎందుకంటే నాకు భయం. తీర్పు తీర్చే వాళ్ళకి ముందుగా తీర్పు తీర్చబడుతుంది మొట్టమొదటిగా. నేను వ్యర్థుడా అని ఒకళ్ళ కోసం మనం చెప్పేటప్పుడు ఆ క్రియలు ముందు మనకి తీర్పు తీరుస్తాయని దేవుని సేవకులుగా చెప్పాల్సి వచ్చినా కొన్ని చెప్పం. ఎందుకంటే ప్రార్థన మాత్రం చేద్దాం, దేవుడు చూస్తాడు మనం ఎవరు అని. కానీ దేవుడు చెప్పన్నప్పుడు చెప్పకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడు కనుక కొన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపించినప్పుడు చెప్తూ ఉంటాం. అన్నీ కూడా ఇది చెయ్యలేం. కానీ ఇక్కడ దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఇక్కడ నెబుకద్నెజర్ రాజు గురించి చెప్పబడుతుంది అనమాట. 5వ అధ్యాయము 20వ వచనాన్ని ఒక్కసారి చూడండి. అయితే అతడు మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టని. ఇక్కడ ఆపండి. ఇక్కడ ఇది ఎవరికి చెప్తున్నారంటే ఈ సందర్భం బెల్షస్సర్కి చెప్తూ ఉన్నాడు దానియేలు. ఇక్కడ మీరు 4వ అధ్యాయాన్ని చదివినట్లయితే అందులో నెబుకద్నెజర్ రాజు ఉంటాడు. అతను అనుకుంటున్నాడు, అతను చూసినప్పుడు ఈ మహాపట్టణము ఇదంతా నా ప్రభావంతో నేను కట్టించింది కాదా, ఈ మహానగరం నేను కట్టించాను, ఇది నాది, నేను కట్టించాను అనుకుంటున్నాడు. అప్పుడేమైంది, దేవుడు అతనికి ఏం చేశాడు, పశువు మనసునిచ్చి 33వ వచనంలో చూస్తే
ఇక్కడ 32 నుంచి చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, నీ అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకు ఇలాగు జరుగును. అక్కడ నెబుకద్నెజరు అంటే ఇది నా మహాప్రభావంతో ఈ మహానగరాన్ని నేను కట్టించింది కాదా? దేవుడు వెంటనే చెప్పాడు, నువ్వు 7 కాలాలు పశువులాగా నువ్వు మేస్తావు అన్నప్పుడు అతను అలా ఉన్న తర్వాత 35వ వచనం చూడండి, ఇక్కడ అంటది, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు, ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను, నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. చూసారండి, అతను అనుకున్నాడు నా సామర్థ్యం నా శక్తి అనుకున్నప్పుడు పిచ్చోడా, అది నేను నీకు ఇచ్చాను ఆ శక్తి, ఆ తెలివితేటలు, ఆ జ్ఞానం ఇచ్చాను, అందుకు మనం ఏం చేయాలి, ఇది నా శక్తి నా సామర్థ్యం అనుకోకూడదు. ప్రభువా ఎప్పుడు వచ్చింది అది? దేవుడు అతన్ని మరి పశువులా చేసేసిన తర్వాత 7 కాలాలు మంచులో ఉన్నాక అప్పుడు అతను భూనివాసులు అందరూ ఆయన దృష్టికి ఏముంది ఆయన మాలో అతిశయించడానికి ఏముందో, మేము ఎన్నికలే నువ్విస్తే కదా మేము పొందుతాం, ఏదైనా నువ్విచ్చింది, ఆరోగ్యం దగ్గర నుంచి కుటుంబం దగ్గర నుంచి బిడ్డల దగ్గర నుంచి ప్రతిదీ కూడా దేవుడు ఇస్తేనే మనం పొందుతామనేది అతను ఎప్పుడైతే గుర్తు చేసుకున్నాడో తెలుసుకున్నాడో, భూనివాసులు అందరూ కూడా నీ దృష్టికి ఎన్నిక రా అంతవరకు ఏం చేశాడు, హృదయాన్ని కఠినపరుచుకుని ఇది నాది కాదా, నా సామర్థ్యం కదా, నా శక్తి కదా, ఇమ్మీడియట్గా వచ్చింది. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాను ఇందాక, మళ్ళీ అక్కడికి వెనక్కి వస్తున్నాను, లోబడని అవిధేయులై ఎదురాడు ప్రజలకు. అవిధేయులం అయిపోతున్నాం మనం, విధేయత చూపించట్లేదు. దేనికి విధేయత? వాక్యానికి విధేయత చూపించట్లేదు. నేను బాగానే ఉన్నాను, రోజు రోజుకి రక్షణ పొందిన దినానున్న భయము, రక్షణ పొందిన దినానున్న సమర్పణ, రక్షణ పొందిన దినానున్న గడగడ వణుకుచు దేవుణ్ణి సేవించే ఆసక్తి ఈరోజు నీలో ఉందా, నాలో ఉందా? ప్రియమైన వారలారా, మనం ప్రతి ఒక్కళ్ళం కూడా పరిశీలించుకోవాలి. కారణం ఏంటి? కఠిన హృదయులై ఎదరోళ్ళకి మాత్రం సింపుల్గా తీర్పు తీర్చేస్తాం. మీరు ఆ రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదివితే మీకు తెలుస్తుంది, మన తీర్పు తీర్చడం చాలా ఈజీ, కానీ దాన్ని మనం కఠినపరుచుకుని హృదయాన్ని ఇక్కడ ఏం చేశాం, హృదయాన్ని కఠినం చేసుకొనగా, దానియేలు గ్రంథం మళ్ళీ 5:20 చూశారు కదా, కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని వద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టేశాడు. కానీ ఇతను ఎప్పుడైతే తెలుసుకుని సరెండర్ అయ్యాడో మళ్ళీ ఇక్కడ చూస్తే ఏమైంది, రాజ్యమో ప్రభావం. ఆ సమయమున నా బుద్ధి నాకు మరలా వచ్చెను. ఎప్పుడైతే తన బుద్ధి తనకు వచ్చిందో మళ్ళీ దేవుడు కనపరిచాడు. మళ్ళీ ఆ యొక్క రాజు సేవకులు వాళ్ళందరూ కూడా వచ్చారు. కొన్నిసార్లు మన జీవితాల్లో అనుమతించినప్పుడు దావీదు కూడా, నేను దావీదుని జ్ఞాపకం తెచ్చుకుంటాను, ఎందుకంటే దావీదు వెళ్తున్నప్పుడు కొడుకేమో శత్రువు అయిపోయాడు, రాజ్యాన్ని తీసుకున్నాడు అబ్షాలోము. ఛీ 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 అని షిమి అన్నవాడు ఉమ్ములు వస్తూ దావీదుని చూసి దుమ్మెత్తిపోస్తున్నాడు. అతని వెనకాల ఉన్న ఒక యోధుడు అంటున్నాడు, ఇతన్ని నేను కొట్టనా? కానీ దావీదు ఏమన్నాడో తెలుసా? దేవుడు అతన్ని అనుమతించాడు, దేవుడు అతన్ని అనుమతించాడు, అతన్ని అన్ని, అందులో మనం ఏం సర్దుకోవాలో అవి సర్దుకోవాలి అంటున్నాడు దావీదు. చూసారా? సో ప్రతి విషయంలో కూడా మనం హృదయాన్ని కఠినం చేసుకోకుండా మనం ఏం చేయాలి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి లోబడి నల్లని పిల్లల వైపు నా చేతులు చాపుతున్నాను. ఈ ఉదయకాలాన ప్రభు పిలుస్తున్నాడు మనల్ని. ఎంతకాలం నీ హృదయాన్ని కఠినపరుచుకుంటావు, ఎంతకాలం ఆ స్థితిలో ఉంటావు? రోజులు గడిచిపోతున్నాయి, 25 కూడా వెళ్ళిపోతుంది మన జీవితంలో. వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారులే, మనకి ఇష్టమైనప్పుడు చేద్దాం, మన మీటింగుల్లో మనం అటెండ్ అవ్వకుండా. ఆదివారం ఒక్కరోజు సరిపోదండి, దేవునితో సహవాసం ప్రతిదినం కూడా చేస్తుండాలి. లేకపోతే మనం చేసేది అన్నీ కూడా మనకు కరెక్ట్గానే ఉంటాయి. సహవాసం అనేది ప్రతి సమయంలో కూడా ఆయనతో చేస్తుండాలి. అలాగే ఎవరు చేశారు? తప్పిపోయిన కుమారుడు కూడా వెళ్ళిపోయాడు. లోకసువార్త 15వ అధ్యాయంలో 17 నుంచి 19 వరకు చూస్తే అక్కడ అంటది ఒక మాట చూడండి, అతను ఎప్పుడైతే పూర్తిగా పశ్చాత్తాపడ్డాడో,
నా తండ్రి ఇంట్లో పనోళ్ళలాగా ఉంటాను నేను వెళ్ళి. చూడండి 15 అధ్యాయంలో 17 వచ్చిన చదవండి ఒకసారి లోకాసు వార్త. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్లు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును పరలోకమునకును నీకు లేదా అక్కడ నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను అదిగో పరలోకానికి విరోధంగాను నీ ఎదుట నేను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకనిగా ఏమంటున్నాడండి? ఎంత తగ్గించేసుకున్నాడో చూడండి. ముందేం చేశాడు? నాకు ఆస్తిలో భాగం రావాలి, నువ్వు ఇస్తావా చస్తావా తీసుకున్నాడు. వెళ్ళి దాన్ని దుర్వ్యాపారంలో పాడు చేసేస్తే ఏ స్థితికి వెళ్ళిపోయాడు? పందులు పొట్టు తినే స్థితికి వెళ్ళిపోయాడు. కానీ కఠిన హృదయాన్ని అలా ఉంచుకోలేదు. ఆ స్థితికి వెళ్ళిపోయినప్పుడు ఏం చేశాడు? అతను మారు మనసు పొంది అంటున్నాడు, నేను యోగ్యుని కాదు, నీ కొడుకు అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు, నీ కూలి వాళ్ళల్లో ఒకనిగా పెట్టుకో. మనలో ఎలాంటి స్థితి ఉంది? మనం కొంచెం నేను బాగానే ఉన్నాను, నా మాటలు బాగానే ఉన్నాయి, నా ప్రార్థన బాగానే ఉంది, నేను ఈ రోజున నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, నేను వెళ్ళిపోతే ఈ రోజున మనం చనిపోతే ఖచ్చితంగా నిత్యరాజ్యానికి వెళ్తామా లేదా? ఏం చేయాలి మనం? ఇక్కడ మనం చూసాం, క్రియల చొప్పున ప్రతిఫలం ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. ప్రతిరోజు కూడా మనం కడుక్కోవాలండి ప్రియమైన వారలారా. కఠినపరచబడిన హృదయాన్ని రక్షణ పొందావా, ఇంకా మారు మనసు పొందావా, మరి పరిశుద్ధాత్మను పొందడానికి, సమర్పించుకోవడానికి, దేవునికి ఇష్టమైన ఆత్మఫలాలు ఫలించడానికి, ఆత్మవరాలు ఫలించడానికి మనం ఏం గొప్ప చేయలేదు. దేనికోసం చేస్తున్నాం? మనం దేనికోసం చేస్తున్నాం? ఆ నిత్యరాజ్యం చేరుకోవాలి అంటే మనం సత్క్రియని ఓపికగా చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, మన క్రియలు ప్రతిరోజు కూడా మీరు పరిశీలించుకోండి. సాయంకాలం ప్రార్థన చేసుకుని పడుకుని మంది ఈరోజు నేనేం చేశాను? దేవునికి ఇష్టమైనది ఏమైనా చేశానా? దేవుని కొరకు ఏదైనా చేశానా? దేవునికి విరోధంగా చేశానా? నేనేం దిద్దుకోవాలి? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మనకు మనమే సాక్షి. కాబట్టి నాకు మొన్న ఆ మాట దగ్గర నుంచి, అవును కదా ప్రభు ఆయన కూడా మనల్ని పిలుస్తున్నాడు, మనం వింటలేదు ఆయన మాట. ఆయన ఎంత బాధపడుతూ ఉంటాడు? తల్లిదండ్రులుగా మనమే మన పిల్లలు మనతో మాట్లాడకపోతే, సంభాషించకపోతే మనం బాధపడుతున్నామే, చాలా వేదన చెందుతున్నాం కదా. పాస్టర్ గారు అనేక సార్లు అంటుంటారు, తండ్రి ప్రేమ ఎలాంటిదో చెప్పడం కోసమే మనకి పిల్లల్ని ఇచ్చాడు దేవుడని. వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు, లేకపోతే వాళ్ళు చేసి తండ్రి తాలూకు మనసు ఎలా ఉంటుంది, తల్లి తాలూకు మనసు అని పిల్లలతో ఉన్నప్పుడు వాళ్ళని మనం ప్రేమించే ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ ఎట్టిదో తెలుసుకోవాలంటే అందుకే ఆయన మన బిడ్డలకి ఆయనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అందుకే ఇచ్చాడు. మనం పడే వేదన, మనకు తగిలే షాకులు, మనకు తగిలేది, మనం ప్రేమించేదాన్ని చూసినప్పుడు మన పరలోకపు తండ్రి మన కోసం అట్టి రీతిలో ఉన్నాడని మనం తెలుసుకున్నప్పుడు వెంటనే ఆయన తట్టు తిరగగలుగుతాం. ప్రియమైన వారలా, ఎంతకాలమో హృదయాన్ని కఠినం చేసుకుంటే నెబుకద్నెజరు ఆ కఠినత్వం నుంచి వచ్చాకే దేవుడు అతనికి మళ్ళా మానవ బుద్ధిని ఇచ్చి తిరిగి పొందాడు. బెల్షస్సరు, నువ్వు ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తిస్తే నువ్వు శిక్ష పొందుతావని చెప్తున్నాడు. కనుక మరి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆ అవిధేయుల ఎదురాడు ప్రజలకు ఆయన దినమంతా చేతులు చేస్తున్నాడు. ఈరోజు కూడా ఇంకా రక్షణ పొందలేదా? రక్షణ పొందండి. మారు మనసు పొందలేదా? మారు మనసు పొందండి. బాప్తిసం పొందలేదా? బాప్తిసం పొందండి. పరిశుద్ధాత్మను పొందలేదా? పరిశుద్ధాత్మను పొందండి. సమర్పించుకోలేదా? సమర్పించుకోండి. దేవునికి మహిమకరంగా మనలో అన్నీ బాగున్నాయని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అద్దం దగ్గరికి వెళ్తే బోల్డ్ కనపడతాయి. వాటిని అన్నిటిని మనం సరి చేసుకుంటూ మన మాట, మన ప్రవర్తన, మన క్రియ, సత్క్రియను ఓపికగా చేద్దాం. ఎందుకు? దేవుని దగ్గర మనం ఆ యొక్క ఫలాన్ని పొందుకోవాలి. లేకపోతే పరుగంత ఏమైపోద్దంటే ఆఖరికి వచ్చేసరికి ట్రైన్ అందుకోలేదనుకోండి, మన పరుగు అయిపోయినట్టే, ప్రయాస అంతా ఎంత పడినా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రభువా నీ దయను పొందుకోవాలి, నేను సత్క్రియం చేయాలి, నీ నిత్యరాజ్యంలో చేరాలి, నీ జీవ గ్రంథంలో నా పేరు ఉండాలి. అదే గోల్తో ప్రతి ఒక్కళ్ళం కూడా. ఎన్నోసార్లు నాకు పరిస్థితి వచ్చినప్పుడు అనిపిస్తుంది, గబుకి నీ రోజు గడవదేమో, ఈయన లేకపోతే నా పరిస్థితి ఏంటి, వీళ్ళు లేకపోతే నా పరిస్థితి ఏంటి. నేను ఎన్నోసార్లు నేను ఒంటరిగా కదా ఫేస్ చేయాలి నిన్ను ప్రభువా, దానికోసం నేను ఏమి నిలబడాలి. పిల్లలకు కూడా నేను అదే చెప్తాను, దానికోసం ఓకే ఎంతవరకు మనం ఏం చేయగలమో అది చెయ్యాలి. అందులో మనం దేవుని కోసం నిలబడినప్పుడు దేవుడు నిలబెడతాడంటే అందరూ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉండరు. ప్రభు దగ్గరికి వచ్చేసరికి ప్రభు పేర్లు నిలబెడతా ఆయన నిలబెడతాడు. విద్య లేని పామరులు, పేతురు, వాళ్ళందరూ కూడా. కానీ ప్రభు పట్ల ఆసక్తి కలిగి ప్రభు పని చేయాలని ఆసక్తి కలిగి ఉండండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించును గాక.
ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను పత్రిక, 2వ పత్రిక, 2 జాన్ పేజ్ నెంబర్ 225, 225, 225, 4వ వచనము, 9వ వచనము. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుటను కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, వాళ్ళకి ఎవరు రాస్తున్నారంటే అపోస్తలుడు యోహాను. బాప్తిస్మిచ్చే యోహాను కాదు. బాప్తిస్మిచ్చే యోహాను ఆల్రెడీ శిరచ్ఛేదనం అయిపోయింది. ఈ యోహాను ఎవరంటే, ఈ యోహాను పద్మాస్ ద్వీపంలో ప్రకటన గ్రంథం రాసిన వ్యక్తి. అదే యోహాను, మరి అపోస్తలుడైన యోహాను ఈ యొక్క 2వ పత్రిక రాశాడు. ఓకే, జస్ట్ అనమాట. ఈయన ఏమి రాస్తున్నాడంటే, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని నేను బహుగా సంతోషిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. లోకములో అన్యులు అవ్వచ్చు, విగ్రహారాధికులు అవ్వచ్చు, లోకంలో మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మరి చాలా సంవత్సరముల తర్వాత కనబడ్డారు అనుకోండి, మీరు మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభువుని నమ్ముకున్నారు అని తెలిసినప్పుడు హృదయంలో ఎంతో ఆనందం రావాలి. మరి షిప్యార్డ్ కాలనీలో ఒక అతను ఉండేవాడు, తారజువులు తయారు చేసేవాడు. బలివాడ అది ఇంటి పేరు. ప్రసాద్ అని నాతో క్లాస్మేట్ అనమాట. వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు తారజువులు తయారు చేసేవారు. చాలా నిష్ట కలిగి ఉన్నటువంటి హిందూ ఫ్యామిలీ. కరణాలు, ఓకే, ఏదైతే చాలా నిష్ట కలిగి ఉన్నటువంటి హిందూ ఫ్యామిలీ. మరి ఒక దినమున ఒక ప్రేయర్ మీటింగ్కి, గాస్పుల్ బయట ఒక మీటింగ్ వెళితే ఆమె యాక్చువల్గా ఎంతో నిష్ట కలిగినటువంటి ఆభరణాలు పెట్టుకొని పసుపు రాసి ఎంతో నిష్ట కలిగిన హిందూ స్త్రీగా ఉండే వ్యక్తి ఏమీ లేకుండా అక్కడ కనబడినప్పుడు నా హృదయం ఎంతగానో ఆనందించింది. ఏమ్మా, మీరు ప్రభుని ఎలా నమ్ముకున్నారు, అన్నీ సమర్పించుకున్నారు? నా హృదయం ఎంతగానో ఆనందించింది. సో లోకంలో ఉన్న ప్రజలు దేవుని దగ్గరికి రావడం అన్నది, ప్రభువును నమ్ముకోవడం అన్నది, ప్రభుని వెంబడించడం అన్నది దేవుని గూర్చిన ప్రజలు ఆనందిస్తారు. లోకంలో ఉన్న ప్రజలు దాన్ని ఆనందించరు. ఏంటమ్మా మీ ఆయన ఏమైపోయాడు, ఎందుకు ఇవన్నీ తీసేసావు అని లోకంలో ఉన్న ప్రజలు అంటారు. కానీ దేవుని నమ్మిన ప్రజలు, దేవునిలో ఉన్న ప్రజలు, దేవుని యొక్క ప్రేమ నేర్పిన ప్రజలు వాళ్ళని చూసి ఎంతగానో ఆనందిస్తారు. ఇక్కడ అపోస్తలుడైన యోహాను వీళ్ళకు రాసే ఉత్తరం అదే. నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషిస్తున్నాను. సత్యమును వెంబడించడము వాడు ఎక్కడంటే నేర్చుకొని, ఎక్కడంటే రక్షణ పొందని. ప్రైజ్ ది లార్డ్. వాడు విగ్రహారాధన వదిలి, లోకానుసారమైన దేవుళ్ళు దేవతలు వదిలి, మరి నిజమైన దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ప్రభుని వెంబడించడం చూసినప్పుడు నువ్వు నిజమైన దేవుని భక్తుడు అయితే నువ్వు ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తున్నారంటే మనం ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. ఏ విధంగా చదువులు అవ్వచ్చు, బండి తొక్కడంలో అవ్వచ్చు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, మన పిల్లలు అభివృద్ధి పొందుతున్నారంటే వాళ్ళని చూసి మనం ఆనందించాలి. ఓకే, మరి దయచేసి 9వ వచనం కూడా చూడండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు. బోధలో నిలిచి ఉండక ముందుకు వెళుతుంటాడు, బోధ నుంచి పక్కకి వెళ్ళిపోతుంటాడు. బాగానే పరిగెడుతున్నాను అనుకుంటాడు. మరి రన్నింగ్ రేస్లో గీతలు గీస్తారు కదండి, 100 మీటర్స్, 200 మీటర్స్, 500 మీటర్స్ అని చెప్పి గీతలు గీస్తారు. ఆ గీతలోనే వాడు పరిగెత్తాలి. ఆ గీతకి ఇటు అటు వెళ్ళాడంటే డిస్క్వాలిఫై అయిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. బోధల్లో నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు. చాలా స్పీడ్గా పరిగెడుతున్నాడు కానీ బోధలో నిలిచి ఉండట్లేదు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ వదిలేసి ఇటు అటు పరిగెడుతున్నాడు. చాలా స్పీడ్ పరిగెడుతున్నాడు కానీ ఇటు అటు పరిగెట్టి వాడు వెళ్ళవలసిన గమ్యస్థానం చేరలేకపోతున్నాడు. ఉపయోగం ఏముంది? క్రీస్తు బోధలో నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ప్రజలు సో బోధలో నిలిచి ఉండాలి, క్రమశిక్షణలో నిలిచి ఉండాలి. ఆ బోధ యందు నిలిచుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు. తండ్రిని, ప్రభువైన యేసుక్రీస్తుని, తండ్రిని, ఇద్దరిని కూడా
మరి అంగీకరించేవాడు, వాళ్ళని ఘనపరిచేవాడు, వాళ్ళని మహిమపరిచేవాడు. ఓకే, ప్రభువుని ఘనపరిచే వాళ్ళంగా ఉందాము. అలాగే మరి మనం ఈరోజు నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే సెపరేషన్, ప్యూరిఫికేషన్ అండ్ పెర్ఫెక్షన్. ప్రైస్తలో దాని గురించి విపులంగా చెప్పడానికి టైం సరిపోదు. ప్రత్యేకత, పవిత్రత, పరిపూర్ణత. ప్రత్యేకించాడు, పవిత్రపరిచాడు, దాన్ని పరిపూర్ణతలోకి తీసుకొస్తాడు, దాన్ని పరిపూర్ణతలోనికి తీసుకొని వస్తాడు. మరి నిర్గమకాండం 19వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వాళ్ళని ప్రత్యేకపరిచాడు. 19వ అధ్యాయం 1 నుంచి చూస్తే ఎక్సోడస్ చాప్టర్ 19 పేజ్ నెంబర్ 60. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 3 నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభమందే వారు సీనాయి అరణ్యానికి వచ్చారు. ఓకే, సీనాయి అనే అరణ్యం అనమాట. వారు రెఫదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యంలోకి వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలులు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, దేవుడైన యెహోవా మోషేని పిలిచాడు. మోషే ఇలా రా అని పిలిచి, నీవు యాకోబు కుటుంబకులతో ముచ్చటించి ఇశ్రాయేలులకు తెలుపవలసినది ఏమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసేతునో మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూశారు కదా. ఐగుప్తీయులను నేను ఏ విధంగా, ఇశ్రాయేల్ ప్రజలు నేను ఐగుప్తు నుంచి ఏ విధంగా విడిపించాను. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, బండలోంచి నీళ్ళిచ్చి, దేవదూతలు తినే మన్నాను మీకు ఇచ్చి నేను పోషించానే. అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకో. నేను ఐగుప్తులకి ఏం చేశాడు? సముద్రంలో వాళ్ళు మునిగిపోయారు. ప్రస్తుతం ఇశ్రాయేల్ ప్రజలు తన సొంత ప్రజలు నడిపించడానికి మరి ఆయనే దిగి వచ్చి ఐగుప్తీయులతో యుద్ధం చేశాడు. మనకందరికీ తెలిసిందే. మిమ్మును గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూశారు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, ఇక్కడ వచ్చింది అసలు పాయింట్, 5వ వచనము, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఏ పెక్యులర్ ట్రెజర్, యూ విల్ బి ఏ పెక్యులర్ ట్రెజర్. ప్రైజ్ ది లార్డ్. మీరు సంపూర్ణమైన, మీరు స్వకీయ సంపాదించినట్టే స్వాస్థ్యము. ఏ విధంగా? నా మాట వినాలి, నా నిబంధనను అనుసరించి నడిచినట్లయితే సమస్త జనులలో కూడా నిన్ను ప్రత్యేకించాను. నువ్వు సెపరేట్ పెక్యులర్ ప్రజలుగా, ఆశీర్వదించబడిన ప్రజలుగా, ఒక ప్రత్యేకమైన ప్రజలుగా మీరు ఉండాలి అని చెప్పి మిమ్మల్ని నేను ప్రత్యేకపరుచుకున్నాను. సెపరేషన్ చూస్తున్నారు కదా. నన్ను, నా నిబంధన అనుసరించి నడిచినట్లయితే మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పు. ప్రజలు ప్రత్యేకించాడు, మరలా దాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఇక్కడ 10 నుంచి చూస్తే, 10 నుంచి యెహోవా మోషేతో, నీవు ఈ ప్రజలొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచు. వారు తమ బట్టలు ఉతుకుకొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. పరిశుద్ధపరచబడడం కావాలి. వాక్యము ద్వారా, నీ యొక్క ఆత్మ సహవాసము ద్వారా మన యొక్క శరీరము పరిశుద్ధపరచబడాలి. క్రైస్తవులు పరిశుద్ధపరచబడాలి. చూడండి, లోకంలో మరి ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు, లేదంటే లోకంలో ఉన్న ప్రజలు వాళ్ళు వేషధారణ అది చూస్తుంటే మరి స్లీవ్లెస్ వేసుకోవడము, మరి పుట్టిగా బట్టలు వేసుకోవడము, లోకంలో అనేక మంది వాళ్ళు ఎంతో అసభ్యకరంగా ఉంటుంటారు. ఈ లోకంలో ప్రజల నుంచి నేను ప్రత్యేకపరిచాను. బట్టలు వేషధారణ దగ్గర నుండి, నీ మాట్లాడే విధానం నుంచి ప్రత్యేకత, పరిశుద్ధతలోనికి సంఘము వెళ్ళాలి. పరిశుద్ధపరుచుకోనండి అని చెప్పి దేవుడని యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. 2 రోజులు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ప్రశ్నలో పరిశుద్ధత గురించి దేవుడు అనేకమైన రీతిలో తన ప్రజలను ఒక్కని చెప్తున్నాడు. వాళ్ళు ఎలా పోతే నీకే, నువ్వు సరిగా ఉండాలరా, నువ్వు సరిగా ఉండాలమ్మా అని చెప్పి మన పిల్లల గురించి మనం చెప్తూ ఉంటాము.
అర్థమవుతుందా? మన పిల్లల గురించి మనం చెప్తాం. ఎందుకు? ఇతరులు చూసి వాళ్ళు వేలు పెట్టి చూపించకూడదు. అగో నీ కొడుకు చూడు ఎలాగున్నాడో, నీ మనవరాలు చూడు ఎలాగుందో, నీ కూతురు చూడు ఎలాగుందో. ఇతరులు చూసి నిన్ను పాయింట్అవుట్ చేయకుండా దేవుని యొక్క భయభక్తుల్లో మన పిల్లల్ని పెంచాలి. ప్రైజ్ లార్డ్. ప్రత్యేకపరిచాను నేను, పరిశుద్ధపరిచాను నేను, నీ దేవుడైన యెహోవాని నేను వస్తాను, సీనాయి పర్వతం మీదకి వస్తాను ఆయన చెప్తున్నాడు. అలాగే యాకోబు రాసిన పత్రిక చూడండి, జేమ్స్ చాప్టర్ 4, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని, చేతులు శుభ్రం చేసుకుని, యువర్ డీడ్స్. ఎవరు మీ చేతులు అంటే సబ్బుతో కడుక్కోవడం కాదు, శానిటైజర్తో కడుక్కోవడం కాదు. చేతులు అంటే క్రియలు, యువర్ డీడ్స్. చేతులు దేన్ని సూచిస్తాయంటే నీ యొక్క క్రియలు. ఓకే, మీ చేతులను శుభ్రం చేసుకోనండి. విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. హృదయమును పరిశుద్ధపరచుకోవాలి. వ్యాకులపడుడి, దుఃఖపడండి, ఏడవండి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకోనండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. చూస్తున్నారు కదా, ప్రభు సన్నిధిలో మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ప్రభు ఆయన హెచ్చిస్తాడు. దానికంటే ముందుగా ఏం చూసాము? నేను మిమ్మల్ని ప్రత్యేకపరిచాను, పరిశుద్ధపరిచాను. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధపరిచాము. మన యొక్క పిల్లవాడు బురదలోకి వెళ్ళి ఆడుతున్నాడు, వాడిని తీసుకొచ్చి కడిగి స్నానం చేసి శుభ్రంగా పౌడర్ రాసి మంచి బట్టలు వేసి కూర్చోబెడితే మనం అలాగెలాగైనా మళ్ళీ వెళ్ళిపోయి ఆ ఇసుకలకు వెళ్ళి ఆడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? వాడికి 2 వేసి, అంతేనా ఐజాక్ గారు, 2 వేసి లైన్లో పెడతాము. ప్రైజ్ ది లార్డ్. ఆ డ్యూటీ మనం చేయాలి, ఆ డ్యూటీ మనం చేయాలి, ఆ రిపేర్ వర్క్ నువ్వు చేయాలి. ఎందుకంటే దేవుడు నీకు ఆ బాధ్యత పెట్టాడు. ఒక తండ్రిగా దేవుడు నీకు ఆ బాధ్యత పెట్టాడు. ఒక లీడర్గా మోషేకి ఆ బాధ్యత పెట్టాడు. నేను పవిత్రపరిచాను ఐగుప్తులోంచి మిమ్మల్ని. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ప్రత్యేకపరిచాను, మిమ్మల్ని పరిశుద్ధపరిచాను. ప్రత్యేకమైన జనంగా ఉండాలని, పరిశుద్ధమైన జనంగా ఉండాలని నా కొరకు నేను ప్రత్యేకించుకున్నాను. ఫర్ హిమ్ సేక్ హీ హ్యాస్ డెలివర్డ్ అస్ ఫర్ హిస్ సేక్. ఆయన నిన్ను రక్షించాడు, నిన్ను విడిపించాడు, పాపం నుంచి లోకం నుంచి విడిపించాడు, ఆచారం నుంచి విడిపించాడంటే యూ షుడ్ బి ఏ పెక్యులర్ పీపుల్ అంటు హిమ్. ఆయన కోసము నీవు ప్రత్యేకమైన ప్రజలుగా, పరిశుద్ధమైన ప్రజలుగా నువ్వు ఉండాలని ఆయన కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అదే చూస్తున్నాం. మరలా చదువుదాము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకునండి. ఏదో ఒక రీతిలో సాతానుడు మన మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ యొక్క ఆలోచనలో దానికి స్థానం ఇస్తే నీ యొక్క క్రియల్లో కూడా నువ్వు పడిపోతావు. ఆలోచనలకు నువ్వు స్థానం ఇస్తే క్రియల్లో కూడా నువ్వు పడిపోతావు. ఓకే, ద్విమనస్కులారా మీ చేతులను శుభ్రపరచుకోనండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోనండి. ప్రైజ్ ది లార్డ్. సహవాసము, మన శరీరము, మన హృదయాన్ని కూడా పరిశుద్ధపరచాలి. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనము ప్రభు మనల్ని కోరుతున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, టైటస్ చాప్టర్ 2 verses 14. ఒక్క 2 పేజీలు వెనక్కి. తీతుకు రాసిన పత్రిక పేజ్ నెంబర్ 198, పేజ్ నెంబర్ 198, న్యూ టెస్టిమెంట్, 2వ అధ్యాయము 14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. మనలను ఎక్కడి నుంచి విమోచించాడు? దుర్నీతి నుండి. నీతి కానిది దుర్నీతి, అన్యాయము సంపాదించడము, అన్యాయముగా ప్రవర్తించడము నీతి కానిది. ఓకే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి నిన్ను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియలు మంచి క్రియలందు ఆసక్తి గల ప్రజలు. యూ షుడ్ హ్యావ్ ద డిజైర్. మంచి పనులకు, మంచి క్రియలకు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తు చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. చూస్తున్నారు కదా, తన కోసము పవిత్రపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘము ఆయన పవిత్రపరుస్తున్నాడు. దినదినము కూడా దేవుని దగ్గరకు, దేవుని రాకడగా మనం దగ్గర అవుతున్నాము. దేవునికి రాకడగా మనం దగ్గర అవుతున్నాము. ఏ విధంగా పవిత్రపరచబడుతున్నాము, పరిశుద్ధపరచబడుతున్నాము. లోకములో ప్రజలతో మరి ఏంటది ఆ ఫ్లోలో
ఆ నది, ఆ యొక్క ప్రవాహంలో మనము కూడా ప్రజల యొక్క ప్రవాహంలో కొట్టుకొని పోతున్నామా, లేదంటే ఒక ప్రత్యేకింపబడిన ప్రజలుగా దేవునికి ఒక యాజక సమూహంగా నీవు ప్రత్యేకపరుచుకున్నావా, పరిశుద్ధపరచుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. అటువంటి సంఘము కోసం ఆయన వస్తున్నాడు. చర్చికి వెళ్ళిన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోవడానికి ఆయన రావట్లేదు. ప్రైజ్ ది లార్డ్. సహవాసములో నువ్వు ఎప్పుడైతే పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడతావో అటువంటి పెండ్లి కుమార్తె కోసము రానన్నాడు యేసయ్య. ప్రియమైన దేవుని సంఘమా, విడిచిపెట్టబడకూడదు. అనేకమైన దినములు ఆరాధన చేసి, అనేకమైన మరి కానుకలు దశంభాగములు ఇచ్చి, ఎంతగానో పరిచర్య చేసి, మరి ఆఖరికి విడిచిపెట్టబడము ఎంతో బాధాకరము. ఐగుప్తులోంచి నిన్ను రెక్కల మీద మోసుకొని వచ్చాను, నిన్ను తప్పించాను, నిన్ను ప్రత్యేకపరిచాను, నిన్ను పెక్యులర్ పీపుల్, పరిశుద్ధమైన జనాంగంగా నిన్ను చేశాను. దేనికి? ఆయన యొక్క రాకడలో ఆయన నిన్ను తీసుకొని వెళ్ళడం గురించి. ఆయన పైన చూస్తే మరి మనము భక్తిహీనతను 12 నుంచి చదువుము. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి, ప్రైజ్ ది లార్డ్, మనము విసర్జించేవి కొన్ని ఉన్నాయి, వెంబడించవలసినవి కొన్ని ఉన్నాయి. మనము విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి, వెంబడించవలసినవి కొన్ని ఉన్నాయి. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఆయన మహిమగల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నామా? ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. బోధిస్తూ ఉంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, ప్రైజ్ ది లార్డ్, ఎటువంటి ఆసక్తి మనం కలిగి ఉన్నాము? లోకానుసారమైన ఆసక్త, వాక్యానుసారమైన ఆసక్త, ఆత్మానుసారమైన ఆసక్త? సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము హీ హాజ్ సెపరేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన కోసము ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆ యొక్క పిలుపును ఏర్పాటును నిరర్ధకం చేయొద్దు. ఆయన దేనికి పిలిచాడు, ఏమి నీ కోసము ఏర్పాటు చేసుకున్నాడు, అది వెంబడించడానికి మనం సిద్ధపడదాము. మరి అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో మనం చూడవచ్చు, అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ రావడం అన్నది ఆ ప్రజలు చూస్తారు. అపోస్తల కార్యాలు మరి 15, దానికంటే ముందు 2 పేజీలు వెనక్కి చూస్తే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఇక్కడ పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. ఆ ప్రజలకి చెప్తున్నాడు ఏమిటంటే, మనుషులకే కాదు దేవునికే మేము లోబడవలను కదా. 30వ వచనము, మీరు మ్రాను మీద వేలాడదీసి సంహరించిన యేసును మన పితరులైన దేవుడు లేపాడు. మీరు మ్రాను మీద వేలాడదీసిన యేసును మన పితరుడైన దేవుడు లేపాడు. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుడికై దేవుడు ఆయన అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించి ఉన్నాడు. మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి అక్కడ అన్యజనుల మీద సహితము మరి పరిశుద్ధాత్మ దిగడం అన్నది వాళ్ళు చూశారు. 25వ వచనం చూస్తే, ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధిస్తున్నారని తెలుపుగా, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళు తెలుపుగా వాళ్ళు అక్కడ మరి క్రీస్తుని గురించి ప్రకటన చేస్తున్నారు. చెరసాల్లో వేయించినప్పటికీ వాళ్ళు క్రీస్తుని గురించి ప్రకటన చేస్తున్నారు. మరలా ఫర్దర్ చూస్తే 15వ అధ్యాయానికి వెళదాము. 10వ అధ్యాయం 43వ వచనము, ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా 44వ వచనంలో నేను 10వ అధ్యాయం అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 44లో మరి అన్యజనులకు వెళ్ళి వాళ్ళు ప్రకటన చేస్తున్నారు. ఒక ప్రేయర్ మీటింగ్ అవుతుంటే చుట్టుపక్కల ఉన్న ఇళ్ళ వాళ్ళు చాలామంది వచ్చి వింటున్నారు. ఓకే, సబ్జెక్ట్ జస్ట్ అర్థం చేసుకోండి. చుట్టుపక్కల ఉన్నవాడు అనేక మంది ఇక్కడ ప్రార్థన అవుతుందా, మేము కూడా వస్తామండి అని చెప్పి వచ్చి కూర్చుని వింటూ ఉంటే ఏమైందంటే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చి
వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కృమ్మరింపబడి చూచి విభ్రాంతి పొందారు. అరే విశ్వాసులు కదా వీళ్ళు, ఎప్పుడు ప్రార్థనకు రాలేదే, వీళ్ళు కూడా అన్య భాషల్లో మాట్లాడుతున్నారేంటి? వాళ్ళు ఆశ్చర్యపోయారు. అన్యజనుల మీదకి దేవుని యొక్క ఆత్మ రావడం అన్నది వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏలేనుగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినరి. సో పరిశుద్ధాత్మ పొందాము అనడానికి మరి ఎప్పుడైతే ఫుల్నెస్ వస్తుందో వాళ్ళు భాషలతో మాట్లాడతారు. మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, వాళ్ళు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిజం పొందవలనని వారికి ఆజ్ఞాపించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యేకత, పరిశుద్ధత ఆయన ప్రకటన చేస్తున్నాడు. క్రీస్తు మరణమును గురించి ప్రకటన చేస్తున్నాడు. అన్యజనులు అనేక మంది విని వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో నింపబడినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ 15వ అధ్యాయానికి వచ్చేస్తున్నాను. ఆఖరిగా ప్యూరిఫికేషన్. 15వ అధ్యాయము 9వ వచనం చూడండి. 7 నుంచి చదువుదాము. చదవమ్మ 7 నుంచి. సహోదరులారా ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియదు. ఓకే, నేను చదువుతానులేమ్మా. నా నోట నుండి సువార్త వాక్యము విని విశ్వసించులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని మీకు తెలియదు. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమును కనపరచలేదు. హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచాడు. ఆ పాయింట్ అర్థం చేసుకోండి. హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచాడు. శరీరము సహవాసము ద్వారా పవిత్రపరచబడుతుంది. చాలాసార్లు చెప్తుంటాను, శరీరము సహవాసం ద్వారా పవిత్రపరచబడుతుంటుంది. లోకానుసరైన ప్రజలు వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళు మాట్లాడే విధానము అవన్నీ చూసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మరి సంఘంలోకి వచ్చినప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు వాళ్ళ వేషధారణ, మాట్లాడే విధానము ఇవన్నీ చూసినప్పుడు అయ్యో మనం అలా ఉండకూడదే, మనం అలా మాట్లాడకూడదే అంటుందా లేదా? మనసులో అనిపిస్తుందా లేదా? మనం అలా మాట్లాడకూడదు, మనం అలా మాట్లాడకూడదు ప్రైజ్ ది లార్డ్ అని వస్తుందంటే సహవాసము మనకి నేర్పిస్తూ ఉంటుంది. సో దేవుడు వస్తున్నాడు పవిత్రుల గురించి, పరిశుద్ధుల గురించి. నన్ను ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులుగా చేయడం గురించి ఆయన ఏం చేశాడు? పరిపూర్ణతలకు నడిపించడం గురించి ఏం చేశాడు? నిన్ను ప్రత్యేకపరిచాడు, నిన్ను వాష్ చేశాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. తర్వాత పరిపూర్ణతలోనికి తీసుకుని వెళతాడు. సహవాసంలో ఉన్న మనము ప్రైజ్ ది లార్డ్ రోజు రోజుకు కూడా వాక్యం వింటున్న మనము ఓకే, ప్రత్యేకింపబడ్డామా, పరిశుద్ధపరచబడుతున్నామా, పవిత్రపరచబడ్డామా? ప్రియమైన దేవుని సంగమా, సహవాసములో ప్రైజ్ ది లార్డ్ ఇక్కడ మనం చూస్తున్నాము. వీళ్ళు వాక్యము విని, నా నోట సువార్త వాక్యము విని విశ్వసించలాగిన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. 9వ వచనంలో వారి హృదయములను విశ్వాసములను పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమును కనపరచలేదు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడల మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుచున్నామని నమ్ముచున్నామా? ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, ఎక్కడ మనము ప్రయాణము, ఎక్కడ ప్రారంభించాము, ఎటు వెళుతూ ఉన్నాము? దేవుని యొక్క బిడ్డలమైన నీవు నేను కూడా మరి లోకస్తుల చేత పాయింట్అవుట్ చేయబడకూడదు. ఆమె ఎలా ఉందో చూడు, ఆమె ఎలా మాట్లాడుతుందో చూడు, ప్రైజ్ ది లార్డ్ ఆమె ఎలాగ వస్త్రధారణ ఉందో చూడు. మరి అనేక మంది క్రైస్తవులను చూసి ఇతరులు మరి అనేక రీతిలో కామెంట్ చేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్ మరి వాళ్ళు ఓవర్ డెకరేషను, వాళ్ళ యొక్క మాట్లాడే విధానము మరి ఎంతో బాధాకరంగా ఉంటుంది. దయచేసి వాటి విషయంలో మనం జాగ్రత్త పడదాము. ప్రభు మనల్ని తప్పించడం. మరి క్రిస్మస్ వస్తుందంటే చాలామంది అనేక రకాల వేషాలు, డ్యాన్సులు, రకరకాల చర్చిల్లో వేస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్ అపవిత్రమైన వాటికి, అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి రకరకాల డ్రామాలని, స్కిట్లని, క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నాము అన్న మాటలో లోకమును వాళ్ళు తీసుకుని వస్తున్నారు సంఘాల్లోనికి, లోకమును సంఘాల్లోనికి తీసుకుని వస్తున్నారు. అటువంటి వాటికి
దూరంగా ఉండాలి, అటువంటి వాటికి దూరంగా ఉండాలి. నువ్వు ప్రత్యేకించబడ్డావు, పరిశుద్ధతలో పవిత్రతలో ఎదగాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని బిడ్డలైన నీవు నేను కూడా అనేక మంది చేత మరి పాయింట్అవుట్ చేయబడకూడదు. ఎవరు కూడా నిన్ను ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి పాయింట్అవుట్ చేయబడకూడదు. కానీ దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క భయము, దేవుని యొక్క మరి ప్రేమ అన్నది మనలోంచి అనేక మంది చూడాలి. వింటున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రేమే నన్ను ఆదరించాను. చీకటి కెరటాలలో కృంగిన వేళలలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా, మనుగడయే మరో మలుపు తిరిగేనా, నీ ప్రేమే నన్ను ఆదరించేను. థ్యాంక్ యూ లార్డ్. ఆర్మీ జాన్ గారు ముందుకు రండి. థ్యాంక్ యూ లార్డ్. వి బ్లెస్ యూ లార్డ్, వి బ్లెస్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము ఆయన రాకడ పర్యంతము మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.